పోకిరి మూవీ రివ్యూ అండి. అసలు వీళ్ళు ఏ కాన్ఫిడెన్స్‌తో పోకిరి అని టైటిల్ పెట్టారు నాకైతే అర్థం కావట్లేదండి. అసలు మనం ఎక్కడున్నాం? మన తెలుగు సినిమా ఏమైపోతుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ హాలీవుడ్ సినిమా వాళ్ళు చూసుకుంటే ఇంగ్లీష్‌లో టైటిల్స్ అయితే పెడుతున్నారండి. హిందీ వాళ్ళేమో హిందీలో టైటిల్స్ అయితే పెడుతున్నారు. మన తెలుగోళ్ళు ఇంకా పోకిరి అని తెలుగులో టైటిల్స్ పెడతారండి. అసలు మనం ఎక్కడ ఉన్నామండి? 2026లో ఉన్నాం. నేనేమో $30 పెట్టుకుని సినిమాకైతే ఎళ్ళా. టైటిల్ తెలుగులో వచ్చిందండి. అసలా అసలు ఏం చేస్తున్నారండి మీరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే $30 పెట్టినా సరే టైటిల్‌ని ఇంగ్లీష్‌లో ఎయరా? పోకిరి ఏంటండి పోకిరి? అసలు ఆ టైటిల్‌కి, సినిమాకి ఏమైనా సంబంధం ఉందా అండి? అసలు ఆ క్లైమాక్స్ ఏంటండి? అసలు ఎంత ఇల్లాజికల్‌గా ఉందంటే, ఏంటి అప్పటి వరకు హీరో అలా అల్లరి చిల్లరగా తిరుగుతాడంట. లాస్ట్‌లో ఒకేసారి పోలీస్ అంటారంట. క్లాప్స్. ఏంటండి? ఎక్కడున్నామండి మనం? $30 అండి. మాట్లాడదాం. చాలా ఉందండి. పెరగిరేడైతే చాలా ఉంది. అంతకంటే ముందు మన ఛానల్ $30 సారీ అండి. $30 కాదు. బోర్‌వెల్ పిచ్చ మీటింగ్స్ గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం కొద్దిగా $27 సారీ 27K దగ్గరలో ఉన్నాం. 30K చేయండి. 30K చేయండి. అయిపోతుందండి. మీరు అనుకునే ఎంతసేపు అయిపోద్ది. ఇంకా మన మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే అసలు ఈ సినిమా మోస్ట్ ఇల్లాజికల్ సినిమా అండి. అసలు ఇంకెప్పుడు మారతారండి మన తెలుగు డైరెక్టర్స్? నాకు అర్థం కాక అడుగుతాను. సినిమాలో ఒక పాట ఉంటదండి. 'గలగల పారుతున్న గోదారిలా' అని లిరిక్ అయితే రాశారండి. తీరా కట్ చేస్తే సముద్రం దగ్గర సినిమా షూటింగ్ చేశారండి. ఆ సాంగ్ షూటింగ్ చేశారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంక తెలుగు సినిమా అంటే ఇంతేనా? 'గలగల గోదారిలా' అని లిరిక్ వచ్చినప్పుడు గోదావరి దగ్గర కదండి షూటింగ్ చేయాల్సింది. సముద్రం దగ్గరికి వెళ్ళారంటండి. నా $30 అండి. నేను ఆ పాట విని గోదావరి చూపిస్తారని వచ్చానండి. కానీ ఇయ్యండి. ఏదండి? ఏదండి మజ్జిగ పులుసులో సాంబార్ ఏసినట్టు ఏంటండి అది? గలగల పారుతున్న గోదారిలా అని చెప్పి మీరేంటండి సముద్రం దగ్గర తెస్తారేంటండి? వేర్ ఇస్ ద లాజిక్ అండి? వేర్ ఇస్ ద లాజిక్? అంటే ఇంక మారరా మీరు? ఇంక మారరా? క్వాలిటీ ఏదండి? క్వాలిటీ ఏది? కనీసం గోదావరి నీళ్ళన్నా చూపించాలి కదండి. ఆ సముద్రం నీళ్ళు చూపిస్తారేంటండి? ఇంకా హీరో ఎంట్రీ సీన్ అండి. ఎన్ని సినిమాల్లో చూసామండి. హీరో ఎంట్రీ సీన్ రాగానే హీరో కనపడతాడండి. ఇంకెన్ని సినిమాల్లో చూపిస్తారండి? ఎన్ని సినిమాల్లో చూపిస్తారు? $30 అండి. హీరో ఎంట్రీ సీన్‌లో హీరో కనపడటం ఏంటండి? అసలు నాకు అర్థం కాక అడుగుతాను. పోనీ హీరో కనపడ్డాడు. హీరో ఏమన్నా నడుచుకుంటా రావచ్చు కదండీ! అలా పరిగెడతా ఉంటాడంట. హీరోని పట్టుకుంటాకి ఎనకాల కొంతమంది అయితే వస్తారండి. పాపం దారిలో ఎవడో కూరగాయలోడు ఆ ఫ్రూట్స్ ఏసుకొని ఎళ్తా ఉంటాడండి. దాన్ని తంతే ఆ కూరగాయలు ఎళ్లి గుద్దుకుంటదండి. ఆ కూరగాయలు అలా పైకి లేచి స్లో మోషన్‌లో ఎవడో లేపినట్టు దాని మధ్యలో నుంచి హీరో గారు వస్తారండి. అసలు ఇదెక్కడ లాజిక్ అండి? ఇదెక్కడ లాజిక్ అండి? ఆ కూరగాయలోడు పాపం ఏం చేశాడండి? ఆ పుచ్చకాయలన్నీ పగిలిపోయినయి ఎవడతికిస్తాడండి? ఏం లాజిక్ అండి ఇది? అసలు ఎన్ని సినిమాల్లో చూస్తున్నామండి. హీరో ఎంట్రీలో హీరో కనపడతాడు. హీరో మామూలుగా రావచ్చు కదా! ఎగిరొస్తాడేంటండి? ఇంకా ఆ కూరగాయలు గనక మీరు చూసుకుంటే నాకు బంగాళదుంపలు చాలా ఇష్టమండి. ఒక్కడు కూడా కనపడలేదండి. ఇంకా గ్రేప్స్ పెట్టొచ్చు కదండీ పుచ్చకాయల బదులు. నల్ల గ్రేప్స్ పెట్టొచ్చు కదండీ. ఎంత ఎంత బ్లడ్ వస్తదండి. మీరేం మెసేజ్ ఇస్తున్నారండి? ఇంకా గుమ్మడికాయలు పెట్టారండి ఆ బండి మీద. గుమ్మడికాయలు. ఇంటికి కట్టుకునే గుమ్మడికాయలు పెట్టారండి. అంటే ఏంటండి? అంటే నా $30 అండి. వేర్ ఈస్ ద రిచ్ ఏదండి? మీరు పెట్టాల్సింది అదా? ఆ ఫ్రూట్సా? ఏంటండి ఆ వెజిటబుల్సా మీరు పెట్టేది? క్యాప్సికమ్ ఒకటి పెట్టారండి. కొద్దిగా పర్లేదు. కొద్దిగా నా $30 కొద్దిగా మ్యాచ్ అయిందిలే అనుకున్నాను. కానీ ఏంటండి? ఏంటి? డ్రాగన్ ఫ్రూట్ ఏది? కివి ఏది? అవి కదండీ మీరు పెట్టాల్సింది. పుచ్చకాయ ఏంటండి? గుమ్మడికాయ ఏంటండి? హీరోనేమో పైకి లేసి ఆ పుచ్చకాయల మధ్యలో ఆ కూరగాయల మధ్యలో కాసేపు అలా ఉంటాడు గాల్లో. స్లో మోషన్ షాట్స్ అండి. అటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి మళ్ళీ దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండి. పోనీ హీరో ఎంట్రీ ఇది లిబర్టీ అనుకుందామండి. హీరో అంటే ఎలా ఉండాలండి? ఆదర్శప్రాయంగా ఉండాలండి అందరికి. అన్ని వెజిటబుల్స్, అన్ని ఫ్రూట్స్ అన్నీ పడిపోయిన తర్వాత ఆ ఫ్రూట్స్ తోటి కనీసం డబ్బులివ్వాలి కదండీ! ఆ ఫ్రూట్స్ అన్నీ ఎత్తి బండి మీద పెట్టి కదండీ ఎళ్ళాలి. కానీ అదేమీ లేదండి. హీరో అలా అన్నీ పడేసుకుండా వాటి మధ్యలో నుంచి అలా ఎళ్లి ఫైట్ చేస్తాడండి. ఇంకా ఫైట్ అయితే అసలు లాజిక్కే ఉండదండి. హీరో ఏమో అందరిని కొట్టేస్తా ఉంటాడు. హీరోని కూడా విలన్స్ అయితే కొడతారండి. కానీ హీరోకి ఎంత గీత కూడా పడదండి. అసలు ఏంటండి? ఇంక మన తెలుగు సినిమా మారదా? ఫస్ట్ ఫైట్‌లోనే హీరోయిన్‌కి దెబ్బలు తగిలి హాస్పిటల్‌లో జాయిన్ అయిపోవాలి కదండీ! $30 అండి. రిచ్‌గా చూపిచ్చండి. ఎప్పుడు హీరోనే కొట్టాలా? హీరో కూడా తన్నులు తినొచ్చు కదండీ! అసలు కష్టపెట్టరా హీరోని? ఏంటి షట్టర్ ఏసున్నా సరే హీరోని వాళ్ళు కొట్టలేరా? ఈ పెద్దది ఇనప రాడ్లు ఉంటాయండి. హీరోనేమో వాళ్ళందరిని కొట్టేస్తా ఉంటాడు. వాటిని పెట్టి హీరోని కొడితే హీరోకి ఏం తగలదండి. ఇంకెన్ని రోజులండి? $30 అండి. పోనీ ఆ ఫైట్ అయిపోయింది. ఇంక ఇంటర్వెల్ ఫైట్ ఉంటదండి. అసలా అసల నాకు అమ్మో! అసల కొబ్బరికాయలో నీళ్ళు బాగా తీయకుంటాయండి. అసలా నాకేమనిపించిందంటే, వచ్చేస్తా ఉంటారండి. అసలా ఒక షాట్ మీరు చూసుకుంటే, హీరో రాయి ఎత్తుతాడండి. రాయి పెట్టి ఒక విలన్నయితే కొడతాడు.
వెనకాల కొంతమంది ముగ్గురు మనుషులు అయితే వస్తారు, వాళ్ళ ముగ్గురు చచ్చిపోతారండి. వాళ్ళని ఎవరు కాలుస్తారండి? హీరోనేమో రాయెత్తాడు, వాళ్ళ ముగ్గురికి బుల్లెట్స్ తగిలి కింద పడిపోయారండి. ఇదెక్కడ లాజిక్ అండి? ఇదెక్కడ లాజిక్ అండి? ఇంకా ఇంటర్వెల్లో పొలో 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 అని అందరూ చెక్కాలు చేస్తూ ఉంటారండి. అటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి, అందరు కాల్ చేస్తూ ఉంటారు. కానీ హీరోకి ఏమి తగలదండి. పోనీ హీరోకి తగలదు, అది లిబర్టీ అనుకుందాం. హీరో కూడా మధ్యలో ఫ్యాషన్ షోలో పరిగెత్తినట్టు ఆ కాల్పుల మధ్యలో పరిగెట్టేస్తూ ఉంటుందండి ఇలా, ఆ డ్రెస్ని అలా అనుకుని. హీరోయిన్కి కూడా ఒక బుల్లెట్ తగలదండి. అంటే హీరోకి లిబర్టీ, హీరోయిన్కి కూడా లిబర్టీయేనండి. ఇది ఎక్కడ రూల్ అండి? హీరోయిన్ అయినా చచ్చిపోవాలి కదండి అక్కడి నుంచి. $30 అండి. ఇది ఎక్కడ లాజిక్ అండి? అన్ని బుల్లెట్స్ మధ్యలో హీరోయిన్ పరిగెడుతుంటే హీరోయిన్కి కూడా బుల్లెట్ తగలదా అండి? ఇది ఎక్కడ లాజిక్ అండి? ఇక క్లైమాక్స్ అండి, రసం పులుసులో ఉప్పు చేప మొక్క, అబ్బో అసలు మామూలుగా లేదండి క్లైమాక్స్. నాకైతే పెద్ద కామెడీగా అనిపించింది. అసలు ఏం చేస్తారండి మీరు? అంటే జనాలు మీరు ఏం చేసినా యాక్సెప్ట్ చేసేస్తారనుకుంటున్నారా? ఏం చేస్తారండి మీరు? ఇంకెక్కడున్నామండి? మన హాలీవుడ్లో అక్కడ బోలు పెద్ద పెద్ద సినిమాలు తీస్తారండి. హాలీవుడ్లో ఇంగ్లీష్ టైటిల్ పెడుతున్నారు, మీరు ఇంకా తెలుగు టైటిల్సే పెడుతున్నారు. ఏంటండి మీరు ఏం చేస్తున్నారండి? క్లైమాక్స్లో ఉన్నట్టుండంట విలన్ వెళ్ళి నాజర్ క్యారెక్టర్ని అడుగుతారంట, ఆయనేమో ఎలివేషన్ ఇచ్చేస్తాడంట, ఈయనేమో పోలీస్ అని మనం నమ్మేయాలంట. ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారండి? హీరో ట్రైనింగ్ ఎక్కడ చూపించారు? ఏముంది ఒక డైలాగ్, సన్ ఆఫ్ సూర్యనారాయణ బ్యాచ్ నెంబర్ IPS అని చెప్తే సరిపోద్దా? ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు చెప్పాలిగా మాకు. అసలు ఆయన ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యాడు? చిన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నాడు? ఆ స్కూల్లో చదవకముందు ఏం చేసేవాడు? చిన్నప్పుడు ఎలా ఆడుకున్నాడు? ఎలా స్కూల్కి వెళ్ళేవాడు? ఎలా పడుకునేవాడు? ఎన్ని చూపించాలి కదండి. హీరో లాస్ట్లో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడండి. నాకు అసలు అర్థం కాలేదు. పరిగెత్తుకుంటూ ఎందుకు రావాలండి? నడుచుకుంటూ రావచ్చు కదండి. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడండి. పోనీ హీరో వచ్చాడంటే వెనకాల వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తారండి. నడిచి వెళ్ళొచ్చు కదండి. నడిచి వెళ్ళొచ్చుగా, $30 నడిచి వెళ్ళొచ్చుగా. పరిగెత్తుకుంటానే వెళ్ళాలా? మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. అబ్బో మేము పెద్ద ఎలివేషన్ అని ఫీల్ అవ్వడానికి. అసలు హీరో ఎలా ట్రైనింగ్ తీసుకున్నాడో చెప్పలేదు. ఇప్పుడు దాకా గాలికి తిరుగుతూ వచ్చాడు, అంతమందిని చంపేశాడు పెద్ద క్రిమినల్ లాగా. అప్పటికప్పుడు పోలీస్ అంటే మేము నమ్మేయాలండి? ఇదెక్కడ లాజిక్ అండి? ఇదెక్కడ లాజిక్? అసలు క్లైమాక్స్ అయితే అట్టర్ ట్రాష్ అండి. సినిమానే ట్రాష్, ఈ క్లైమాక్స్ అయితే అసలు అట్టర్ ట్రాష్ అండి. పోనీ ఆ క్లైమాక్స్, పోనీ హీరో లిబర్టీ తీసుకున్నారు, మళ్ళీ పెద్ద ట్విస్ట్, ఇక్కడ ఎలివేషన్ ఫీల్ అవ్వాలని అనుకుందాం. క్లైమాక్స్ ఫైట్ ఉంటుందండి, మళ్ళీ సేమ్ ఇంటర్వెల్లో ఎలా ఉంటుందో క్లైమాక్స్ ఫైట్ కూడా అలాగే ఉంటుందండి. హీరో గాల్లోకి ఎగిరేసి వాళ్ళు కాల్ చేస్తారు, వీళ్ళు కాల్ చేస్తారు. అమ్మో అక్కడ చాలామంది విలన్స్ ఉంటారండి. కానీ హీరోకి ఇంత దెబ్బ కూడా తగలదండి, ఇంత దెబ్బ కూడా తగలదు. ఏం చేస్తున్నారండి మీరు? ఏం చేస్తున్నారు? హీరో చచ్చిపోవాలి కదండి, అదే కదండి కొత్తదనం. $30 అండి, హీరోని బతికిస్తారండి మీరు? హీరో అంటే విలన్స్ చంపాలండి, విలన్స్ ఎప్పుడు హీరోని చంపకూడదండి. ఏం చేస్తారండి? ఇంకెప్పుడు మాడతారండి మీరు? $30 అండి, మార్చండి, కొత్తగా మార్చండి. సినిమాలో హీరోనే గెలవాలండి, విలన్స్ గెలవకూడదా? హీరోనే లాస్ట్ వరకు ఉండాలి, మధ్యలో చంపేయచ్చుగా. అక్కడ చంపేసిన కాడి నుంచి హీరోయిన్ రివెన్ తీర్చుకోవచ్చుగా. కొత్తగా ఆలోచించండి. ఎందుకు ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తారు? ఇంకొకటైతే నాకు అస్సలు అర్థం కాలేదండి. మధ్యలో ఇంటర్వెల్ వచ్చిందండి. ఇంటర్వెల్ దేనికండి? హాలీవుడ్ సినిమాలాగా ఆలోచించండి, ఇంటర్వెల్ ఇవ్వకండి. ఎందుకండి ఇంటర్వెల్? నేను ఇప్పటికే $30 పెట్టానండి, బయటికి వెళ్ళిన తర్వాత వాసన వస్తూ ఉంటుంది, అది తినాలి. ఇంటర్వెల్ దేనికండి? మన తెలుగు సినిమా అండి, తెలుగులో టైటిల్స్ వేస్తున్నారు, ఇంకా ఇంటర్వెల్ వేస్తున్నారు ఏంటండి? ఇంకా సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోమంటున్నారండి. సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోమంటారు ఏంటండి? $30 అండి, ఉండకూడదా కాసేపు? $30 అండి, ఎందుకు ఉండకూడదండి? ఇంకా సినిమాలో లిఫ్ట్ సీన్ ఉంటుందండి, మోస్ట్ ఇల్లాజికల్ సీన్ అండి అది. లిఫ్ట్ మధ్యలో ఆగిపోద్దండి, లైట్లు వెలుగుతూ ఉంటే ఆక్సిజన్ అన్నదండి, ఆక్సిజన్. హీరో హీరోయిన్ గంట కూర్చొని మాట్లాడుకుంటారండి. అసలు ఇది ఎక్కడ ఇల్లాజికల్ సీన్ అండి? ఇలాంటి సీన్లు ఎందుకండి ఎలాంటివి తీస్తారు అసలు? దేని సినిమా అండి? నన్ను అడగాలి కదండి, సినిమా తీసే ముందు $30 పెడుతున్నాను, నన్ను అడగాలి కదండి. నా పర్మిషన్ తీసుకుని మీరు సినిమాలు తీయాలి కదండి. అదేంటండి ఇలా తీస్తారు? ఇప్పుడు చూడండి సినిమా, పప్పుచారు ఇస్తా, ముద్దపప్పు ఇస్తే ఏదో అయిపోయింది, ఏమి లేదు. ఎన్ని చెప్పాలి? ఎన్ని $30 అండి? మారాలి ఖచ్చితంగా. సినిమాల్లో ఎక్కపై హీరో లేకుండా సినిమాలు తీయాలండి, ఖచ్చితంగా ఆ సినిమాలు రావాలి. హీరోయిన్ మధ్యలో చంపేయాలి, హీరో గెలవకూడదు, లాస్ట్కి ఈజీగా అసలు గెలవకూడదు. హీరో కాలో చెయ్యపోయినా మేము ఒప్పుకోం, దానికి కూడా లాజిక్ ఉండాలి. ఏదైనా సరే లాజిక్ ఉండాలి మనకి. హీరో ట్రైనింగ్ ఎక్కడ చూపించారు మీరు? ఎక్కడ చూపించారు? ఒక డైలాగ్ చెప్తే సరిపోద్దా? హీరో ఎక్కడ పెరిగాడు, ఏ యూనివర్సిటీలో చదివాడు, ఎలా అసలు పోలీస్ అయ్యాడు, హీరో వాళ్ళ అమ్మాయి ఎలా చనిపోయింది, ఇవన్నీ చూపించాలి కదండి. ఎలా నమ్ముతాం మేము? వెర్ ఇస్ ద లాజిక్ అండి? ఎలాంటి ఇల్లాజికల్ సినిమాలు తీయొద్దండి, తీయొద్దు. $30 వేస్ట్ చేయొద్దు.
$30 అండి. ఇంటర్వెల్ ఇస్తున్నారు మధ్యలో ఇంకా మీరు. $30 అండి. మరి అది నాకు అనిపించింది, అయితే నేను అది చెప్పాను. ఇంకా డోలు డోల సాంగ్లో అండి, సాంగ్ వస్తుంటే డ్యాన్స్ చేస్తున్నాడండి హీరో, మళ్ళీ ఇలా అంటున్నాడండి. అసలు అదేంటండి, అప్పటి వరకు పోకిరీలాగా షర్ట్లు వేసుకుంటున్నాడండి, సాంగ్స్లో వచ్చేపాటికి మంచి బట్టలు అయితే వేసుకుంటాడండి హీరో, మళ్ళీ లిరిక్ వస్తే లిప్ రీడింగ్ కూడా ఇస్తున్నాడండి. ఇదేంటండి, మన తెలుగు సినిమా మారదా అండి? హాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ చూసి నేర్చుకోండి, అక్కడ సాంగ్సే ఉండవు అసలు. ఇంకెప్పుడు మారుతారండి, ఇంకెప్పుడు మారుతారు? చాలా ఉన్నాయి, కానీ ఇదంతా వద్దండి, నేను మాట్లాడదలుచుకోవాలి. థ్యాంక్ యూ అండి. కొత్తగా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.